ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బబులోను అనగా నెబుకద్నెజరు కాలములో దేవుని మందిరమైనటువంటి ఇజ్రాయేలు దేశంలో కట్టబడినటువంటి మందిరము, సొలొమోను చేత కట్టబడిన ఆ మందిరము బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత అది పడద్రోయబడిన తరువాత ఇజ్రాయిలు చెరలో, బబులోను చెరలో ఉన్నప్పుడు అనేక సంవత్సరములు ఆ మందిరము పాడుబడిన పరిస్థితుల్లో ఉన్నది. అయితే అర్తహస్త రాజు కాలం వచ్చినది. ఆ కాలమందు నెహెమ్యా ఆ యొక్క రాజు సముఖములో ఉన్నాడు. ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా ముఖమును చూసిన రాజు అడిగిన ప్రశ్నకు నెహెమ్యా అతనికి సమాధానమిస్తున్నాడు. నా దేశములో దేవుని యొక్క మందిరము పాడుబడిన స్థితిలో ఉన్నది, దానిని బాగు చేయవలనని మనవి చేయగా రాజు ఆజ్ఞ ఇచ్చాను, వెళ్ళుము, నువ్వు ఎంత టైం తీసుకుంటావో బాగు చేసుకొనము, దానికి కావలసినటువంటి ఉపకరణములన్నీ కూడా ఇచ్చి పంపించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే పాడుబడి బీటలో బారినటువంటి ఆ మందిరాన్ని కట్టడానికి నెహెమ్యా పూనుకొని ఉన్నాడు. అతనితో పాటుగా ఇజ్రాయిల్ కూడా పూనుకొని ఉన్నారు అక్కడ. అయితే ఒకడు సన్బల్లటు, రెండవది టోబియా, మూడవది గెషేము అనేటువంటి శత్రువులు నెహెమ్యాకు విరోధముగా లేచి, నువ్వు మందిరమును కట్టుటకు వీలు లేదు, రాజుకు విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావని అనినప్పుడు నెహెమ్యా వారితో చెప్తున్నటువంటి మాటలు, మా దేవుడు ఆకాశమందు నివాసి అయిన దేవుడు, తానే మా యత్నమును సఫలము చేయును అని చలవిస్తున్నాడు. యత్నము అనగా కృషి. మా కృషిని ఆయన సఫలము చేయును. మేము చేయుచున్న పనిని ఆయన సఫలపరుస్తాడు. ఎందుకంటే మేము చేసేది ఆయన పని, ఆయన నిమిత్తం మేము చేస్తున్నాము. సర్వాధికారము కలిగిన దేవుని యొక్క నామమును బట్టి మేము ఈ పనిని పూనుకొని ఉన్నాము అని ఖండితముగా ఆజ్ఞాపించి వాళ్ళు ఆ మందిరం యొక్క ప్రారంభము, మందిరము నిర్మాణమును కట్టుటకు వారు పూనుకొని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చేయు ప్రయత్నములు నీకు ఆటంకములు కలిగినను, నువ్వు చేస్తున్న ప్రతి దానిలో నీకు శత్రువులు ఉన్నప్పటికీ నీవు భయపడకు. మన దేవుడు ఆకాశమందున్నటువంటి దేవుడు, ఆయన మన ప్రయత్నములను సఫలము చేయు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగ ప్రయత్నంలో నీకు శత్రువులు ఉండవచ్చును, లేక నువ్వు చేస్తున్న పనిలో నీకు శత్రువులు ఉండవచ్చును. నీకు అన్ని విధాల శత్రువులు నీ మీదకి లేచి ఉండవచ్చును. ఒకవేళ నువ్వు దేవుని పనిని చేయాలని సంకల్పము కలిగి శత్రువులు ఉండి ఉండవచ్చును. దేవుని యొక్క నిర్మాణకరమైనటువంటి పనులను నువ్వు కొనసాగుచున్నప్పుడు నిన్ను ఆటంకపరచుటకు శత్రువులు ఉండి ఉండవచ్చును. భయపడవద్దు. దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది, ఆయన మా యత్నమును సఫలము చేయును. నీ యత్నమును సఫలము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రయత్నాన్ని సఫలము చేస్తాడు. మీరు దేవుని మీద ఆధారపడండి. నెహెమ్యా దేవుని మీద ఏ విధంగా ఆధారపడి మందిరం యొక్క పనిని ప్రారంభించాడో, అలాగనే మీరు దేవుని మీద ఆధారపడి ప్రార్థించినట్లయితే అది మందిరము పని అయినా, మీరు చేస్తున్న కృషి అయినా, మీరు వెళుచున్న మార్గమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, చదువైనా, ఏదైనా దేవుడు మీ జీవితంలో సఫలము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సఫలము చేసి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నేడే ప్రార్థించండి, తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి,
రక్షకుడా, ప్రియ దైవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నం ఆశీర్వదించండి, దీవించండి. నీ బిడ్డలు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో, నీ బిడ్డలు చేయ ప్రతి ప్రయత్నములో, నీ బిడ్డలు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు శత్రువులు ఉంటే వారిని యేసు నామములో బంధించండి. నీ బిడ్డలకు విజయాన్ని, నీ బిడ్డలకు జయమును అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.